హాయ్ ఎవ్రీవన్, మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మరొక మినీ వ్లాగ్తోనైతే మేము ముందుకు వచ్చేసానండి. లాంగ్ వీడియో కాదులేండి, మినీ వ్లాగేనండి. ఇంకా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అండి. ఫస్ట్ టైం చేశానండి, అందుకోసమే వీడియో తీసి పెడదామనేసి అయితే వీడియో స్టార్ట్ చేశానండి. కాకపోతే స్టార్టింగ్ నుంచి అయితే గుర్తు రాలేదు. ఇంకా ఏమంటారు, స్పైసెస్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత అయితే వీడియో తీయాలనిపించింది, అందుకే కంటిన్యూ చేశానండి, అంటే స్టార్ట్ చేశాను. ఇంకా మీరు చూస్తున్న వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ పకోడీ అయితే వేస్తున్నానండి. ఏం పకోడీ అంటే కార్న్ పకోడీ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ టైం అండి, ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే చాలామంది కార్న్తో వడలు అలాగైతే ట్రై చేయంగా నేనైతే వీడియోస్ చాలా చూశానండి. కాకపోతే ఇంకా నాకు పకోడీ అంటే చాలా ఇష్టం అండి. అది కూడా ఆనియన్ పకోడీ క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. ఇంకా ఏమంటారు, ఇంట్లో కార్న్ అయితే ఉండేనండి. ఇంకా పిల్లలు ఉడకబెట్టి కొంచెం ఉప్పు కారం వేస్తే అంతగా ఇష్టపడట్లేదు. ఇంకా వేరేగా ఎలా ట్రై చేయాలని కొంచెం ఆలోచన చేస్తుంటే ఇంకా కార్న్ పకోడా చేద్దామనేసి అయితే ఐడియా వచ్చింది. ఇంకా నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కదండి. ఇంకా మీకు తెలుసు కదా, నాకు ఇలా కొత్త డిషెస్, కొత్తగా కర్రీస్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆ ఇంట్రెస్ట్ తోటే కొత్త వంటకాలు అయితే నేర్చుకుంటానండి. ఎంత చేసినా కూడా కొత్త నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా రెసిపీలకు వచ్చేస్తే ఈ కార్న్ పకోడా వచ్చేసి నేను స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, ఏమంటారు, ఆ స్వీట్ కార్న్ తోటి అయితే పకోడా అయితే ట్రై చేశాను. ఇంకా రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. మొత్తం అయితే గ్రైండ్ చేయలేదండి, ఇట్లా పేస్ట్ లెక్క అయితే చేయలేదు. మనము కచ్చపచ్చగా చేసుకుంటే క్రంచీగా బాగుంటుందండి. ఇంకా కార్న్ వచ్చేసి మిక్సీ జార్లో ఒక గ్రైండ్ అయితే తిప్పానండి. తిప్పిన తర్వాత ఆ కార్న్లో కొంచెం మళ్ళా బేసన్ అంటే శనగపిండి అండి, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్స్, ఇంకా మీకు నచ్చితే కరివేపాకు, కొత్తిమీర ఇలా కూడా యాడ్ చేయొచ్చండి. ఇంకా ఏం యాడ్ చేశాను, కొంచెం వాము కూడా యాడ్ చేశానండి. మనకు డైజెషన్ ప్రాబ్లం రాకుండా, కడుపు నొప్పి రాకుండా పిల్లలకు సేఫ్గా ఉంటుంది అనేసి అయితే ఓమ కూడా యాడ్ చేశానండి. ఇంకా దాని తర్వాత కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనేసి అయితే నువ్వులు కూడా యాడ్ చేశానండి. ఇంకా కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత నేనైతే కలర్ ఏం యాడ్ చేయలేదండి. కాకపోతే చూస్తున్నాను కదండి వీడియోలో, చాలా బాగా వచ్చింది కలర్ వచ్చేసి. ఇంకా మనకు రోడ్ సైడ్లో మంచూరియా పకోడా ఉంటుంది కదండి, ఆ స్టైల్లో అయితే వచ్చిందండి. ఇంకా రెసిపీ అయితే ఫ్లాప్ కాకుండా హిట్ అయితే అయ్యిందండి. ఇంకా వాటర్ అయితే ఎక్కువగా అస్సలు యాడ్ చేయలేదండి. చూస్తున్నాను కదా మీరు, బ్యాటర్ వచ్చేసి కొంచెం థిక్గా, మనము క్రంచీ పకోడా ఉంటుంది కదండి, ఆనియన్ పకోడా, ఆ విధంగా అయితే పిండి అయితే తడిపి పెట్టుకున్నానండి. ఇంకా కొంచెంగా తీసుకుంటూ ఇంకా పకోడాలకైతే నూనెలకైతే వదిలానండి. ఇంకా కొంచెం క్రిస్పీగా అయితే కాల్చుకుంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అంతవరకు అయితే ఇంకా ఫ్రై చేశానండి. అదేమంటారు, వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, తెలియకపోతే తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీ అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. ఇంకా పిల్లలకు, మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి. మా వారికి బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి, మా వారికి కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఎలా వస్తుందో అనేసి అయితే అనుకున్నానండి. ఎందుకంటే కార్న్ వేయడం వల్ల, అంటే నేను టోటల్గా గ్రైండ్ చేయలేదు కదండి, కొంచెం కచ్చపచ్చగా చేశాను కదా, వస్తుందో రాదో అనుకున్నాను. కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. రెసిపీ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఎటువంటి కలర్ అయితే యాడ్ చేయలేదండి, కాకపోతే కలర్ చాలా బాగా వచ్చింది. కార్న్ పకోడా అండి. టోటల్గా ఇన్ని అయ్యాయండి. రెసిపీ ఎలా ఉందండి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవన్నీ చూసిన తర్వాత నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. అంతేనండి, ఒక
కుకింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి ఏమంటారు ఇలాంటి ఏమంటారు రెసిపీస్ మీకు ఇష్టంగా ఉంటే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మరి ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ ఫ్రైడే. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది ఈరోజు ఫ్రైడేనండి. మరి ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.